మెనోపాజ్ అంటే మనకి ఎన్నో ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైం మెనోపాజ్ పునరుత్పత్తి జీవితానికి ముగింపు. ఇది సాధారణంగా మహిళలు 40 లేదా 50 ఏళ్లలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ సమయంలో హార్మోన్లో వచ్చే డిఫరెన్స్ వల్ల మన ఎమోషన్స్ అన్నీ డిఫరెంట్గా అవుతాయి. శారీరక ఇబ్బందులు వస్తాయి. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోవడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం, యూరిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్, బోన్స్ పట్టేయడం లేదా వీక్ అయిపోవడం బోన్స్ అవుతూ ఉంటాయి. నిద్రలేమి, ఆకలి పెరగడం లేక మందగించడం. కొందరు బరువు పెరిగిపోతూ ఉంటారు, కొందరు తగ్గిపోతూ ఉంటారు. మెనోపాజ్ దశలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. మెనోపాజ్ దశలో మనము డైట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మాంసాహారం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నట్స్, చిక్కుడు విత్తనాలు డైట్లో చేర్చుకోవాలి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎముకలు బలంగా ఉండటానికి ప్రోటీన్స్ అవసరం. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల మన బోన్స్లో బలం తగ్గుతూ ఉంటుంది. డైట్లో విటమిన్ డి, కే, కాల్షియం వంటి ఫాస్ఫరస్ ఉండే పాల సంబంధిత పదార్థాలు తీసుకుంటే మంచిది. ఓట్స్ కూడా తీసుకోవచ్చు. ఓట్స్ తీసుకుంటే చాలా మంచిది. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. ఓట్స్ తక్కువగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకి డైజెషన్స్ ఏ ప్రాబ్లమ్స్ రావు. డార్క్ చాక్లెట్ కూడా జీవక్రియలను పడడానికి దోహదపడుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ఈ మెనోపాజ్ దశలో. మనకి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. టొమాటో, గుమ్మడి, క్యారెట్, బొప్పాయి డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, క్వినోవా ఇప్పుడు బాగా వాడుతున్నారు. ఇవి ఫైబరు, బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఆరోగ్యంగా ఉంచితే బి విటమిన్ ఉత్సాహంగా ఉంచడంతో పాటు అలసటను తగ్గిస్తుంది. నువ్వులు, అవిసెలు, బీన్స్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇవి కూడా ఎక్కువ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రోజు కనీసం 7 నుంచి 8 లీటర్లు నీరు తాగితే చాలా మంచిది. ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్కి దూరంగా ఉండాలి.